పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 60 ఏళ్ల కిందట మూతపడిన అల్కాట్రాజ్ జైలును తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. కాలిఫోర్నియాలోని ద్వీపంలో ఉండే ఈ జైలును తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చానని ఆయన వెల్లడించారు. ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టం. చాలా కాలంగా అమెరికా దుర్మార్గమైన, హింసాత్మకమైన, తరచూ నేరాలు చేసే వారి వల్ల ఇబ్బందులు పడుతోంది. వారు దేశానికి ఎటువంటి సేవలు అందించకపోగా బాధ పెడుతున్నారు. గతంలో ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లను అత్యంత దూరంగా ఉండే జైళ్లలో ఉంచాం. ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టాం. అటువంటి కఠిన శిక్షలను మళ్లీ తేవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్లీ ఆ జైలుని పునర్నిర్మించి తెరవాలని జైళ్ల శాఖ, న్యాయశాఖ, FBI, హోంల్యాండ్ భద్రతా విభాగాలను ఆదేశించాలని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆదివారం సాయంత్రం వెల్లడించారు. బలమైన సముద్ర అలలతో పాటు అత్యంత చల్లని పసిఫిక్ నీటితో నిండి ఉండే అల్కాట్రాజ్ జైలు ఖైదీలకు నరకం లాంటిది. ద రాక్ అని పిలిచే ఈ జైలులో గ్యాంగర్ అల్ కాపోన్, జార్జ్ మెషిన్ గన్ కెల్లీ లాంటి కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచారు. దీనిపై సినిమాలు నిర్మితమయ్యాయి. 29 ఏళ్ల పాటు మనుగడలో ఉన్న ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి 36 మంది 14 సార్లు ప్రయత్నించారు. వారందరూ దొరికిపోయారు. అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా 1963లో ఈ జైలును మూసివేశారు. ప్రస్తుతం అల్కాట్రాజ్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.